నమస్కారం మన ప్రాంతం న్యూస్ కి స్వాగతం. ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. రాజాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బాణసంచాలను కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ కృషి వల్లే ఎస్సీ వర్గీకరణ జరిగిందని, ఈ వర్గీకరణకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున మండల ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. మందకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి, మందకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి. జై మందకృష్ణ, జై మందకృష్ణ, జై మందకృష్ణ, జై మందకృష్ణ, జై రాహుల్ గాంధీ, జై రాహుల్ గాంధీ. ముందుగా రాజాపూర్ మండల కేంద్రంలో ఈరోజు మరి గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారు 1994 మరి జూలై 7న స్టార్ట్ చేసినటువంటి మాదిగ దండోరా ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని ఈరోజు నిన్న సుప్రీం అత్యున్నత ధర్మాసనము మరి వివిధ రాష్ట్రాలకు వర్గీకరణ మాదిగ మరియు వాటి ఉపకులాలను వర్గీకరణ చేసుకునేదానికి రాష్ట్రాలకు హక్కు కల్పిస్తూ మరి తీర్పు ఇచ్చిన సందర్భంగా మరి భారతదేశ సుప్రీం ధర్మాసనానికి అలాగే మన తెలంగాణ ప్రజాప్రభుత్వము గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మరి మా జడ్చల శాసనసభ్యులు అనుదన్న గారికి కూడా ఇంకా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా జాతులు మరి 30 సంవత్సరాల నుంచి ఇంకా అంతకుముందు కూడా రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఏ విధంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో కూడా మరి రిజర్వేషన్ లేక మరి ఏబిసిడి వర్గీకరణ లేక మరి అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి ఈ వర్గీకరణ ద్వారా మరి రాబోయే కాలాలలో విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార రంగాల్లో కూడా మరి మా జాతులు అభ్యున్నతి సాధించి ప్రగతి వైపు ప్రయాణిస్తాయని చెప్పి కోరుకుంటూ మరి మందకృష్ణ గారు కూడా నిన్న మళ్ళొక స్టేట్మెంట్ ఇచ్చిండు. ప్రభుత్వ రిజర్వేషన్లే కాకుండా ప్రైవేటు రిజర్వేషన్లో కూడా ఈ వెనుకబడిన జాతులకు మరి రిజర్వేషన్ కల్పిస్తే అప్పుడు అన్ని రంగాల్లో కూడా ఇంకా ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో మరి పయనించే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ వారు ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లను కొనసాగించాలని చెప్పి విజ్ఞప్తి చేసినందుకు మరొకసారి మందకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ నిన్న జరిగిన కేంద్రంలో ఎస్సీల వర్గీకరణ గురించి తీర్పు ఇచ్చిన సందర్భంగా ఈరోజు మండల కేంద్రంలో మండల పార్టీ అందరూ నాయకులు కలిసి మేము మద్దతు తెలుపుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా విద్యలో కానీ ఉద్యోగంలో కానీ అన్ని రంగాలలో అందరికీ సమన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ మన మద్దతు తెలిపిన ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి మరియు ఆరోగ్య శాఖ మంత్రి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రాజాపూర్ మండల తరఫున మద్దతు ఇస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, వర్ధిల్లాలి రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఈరోజు ఎంతో సంతోష దినం, శుభదినం. ఎందుకంటే ఒక మనిషి మనుగడ చూసుకోకుండా దేశ ప్రజల దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలన్న ఉద్దేశంతో ఏ వ్యక్తి అయితే ఉద్యమాన్ని స్టార్ట్ చేసిండో ఆ వ్యక్తి ద్వారా ఉద్యమానికి అయితే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా స్టార్ట్ చేసి తెలంగాణ సాధించుకున్నామో ఈరోజు కూడా ఈ ఎస్సీ కులాల ఈరోజు రిజర్వేషన్ల గురించి అనేక పోరాటాలు చేసి ఒక వ్యక్తి ఒక శక్తి అయి ఈ దేశాన్ని సర్వోన్నత న్యాయస్థానంలో ఆ కేసు వేసి నిన్న ఆ కేసులో గెలిచిన విధంగా ఎంత మన దేశ చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ దినం. ఎందుకంటే
ప్రతి ఒక్కరూ ఎన్నో సంవత్సరాల పోరాటం, ఎన్నో కోల్పోవలసి వస్తుంది ఒక ఉద్యమం చేసేటప్పుడు. అన్ని కోల్పోయి కూడా ప్రతి ఒక్కరి గురించి పోరాడి, ప్రతి ఒక్కరి గురించి ఆరాటం చేసి, అందరి కోసం పోరాడి, ఒక్కడిగా పోరాడి ఈరోజు మందకృష్ణ మాదిగ గారికి మేము ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. ఈరోజు మా రాహుల్ గాంధీ గారు కానీ, అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారు కూడా మొట్టమొదటిగా మా ముఖ్యమంత్రి నిన్న అసెంబ్లీలో మేము మహారాష్ట్రం నుంటే ఈరోజు మళ్ళీ ఆ న్యాయం వెలువడిన వెంబడే తొందరగా స్పందించి అసెంబ్లీలో ప్రకటన చేసిన వారికి మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున, మా రాజాపూర్ మండల పార్టీ తరఫున వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఇక్కడ వాళ్ళు అనేక అవమానాలకు గురైనారు. ఏబీసీ వర్గీకరణ లేక ప్రతి కులాల ఏబీసీ వర్గీకరణ ఉంది. వీళ్ళకు కూడా వర్గీకరణ అయితేనే సమన్వయం అవుతుందని చెప్పేసి ఆ సమన్వయం కోసం పోరాడి సాధించుకున్న దినం ఈరోజు మాదిగ బిడ్డలు సాధించుకున్న ఒక విజయం అని నేను వర్ణిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. ఆర్థికంగా వెనుకబాటు, ఉపాధి పరంగా వెనుకబాటు, విద్య, ఉద్యోగ, వైద్యంగా వెనుకబాటు, ఇవన్నీ సమంగా జరగాలంటే అందరికీ ఆ రోజు డాక్టర్ బిఆర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు అమలైందిగా మేము భావిస్తున్నాం. ప్రతి ఒక్కటి రాజ్యాంగంలో ఉన్న పొందుపరిచిన విధంగానే ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా తీసుకొని ఈరోజు ఆ రాజ్యాంగం ద్వారానే కేసు గెలిచినందుకు వారి సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానానికి కూడా ఆయన సిజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన చంద్రచూడ్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే అందులో ఉన్న లొక్కులని న్యాయపరంగా, చట్టపరంగా మళ్ళొకసారి ఎవరు కూడా వేలెత్తించుకునే విధంగా ఈరోజు సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళి ఈరోజు తీర్పిచ్చిందంటే వారికి కూడా మేము ఈరోజు న్యాయం బతికిందంటే, రాజ్యాంగం బతకాలంటే న్యాయం ప్రతివాడికి అందుతుందన్న విధంగా సర్వత్ర దేశం గర్వించేలా, ప్రపంచ దేశాలు గర్వించేలా ఈరోజు సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు ఆ తీర్పుని మేము ఉదాహరణగా చూపించి ప్రపంచ దేశాలు కొనియాడే దినం పుట్టినం. అందుకోసం మా రాజాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము మరొకసారి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారికి, అదేవిధంగా మా మాదిగ సోదరులుగా పోరాడిన ఉన్నారు, ఆ రోజు ఉద్యమాల్లో పాల్గొనే ఉన్నారు, వాళ్ళకు కూడా మేము ప్రత్యేకంగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. వాళ్ళు కూడా కృషి చేసిరు. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా చేసిరు, ఈ మండలంలో కూడా కొంత పేర్లు ఉన్నాయి. వారికి కూడా సన్మాన కార్యక్రమం త్వరలో ప్రకటించిన ఎమ్మెల్యే గారి వచ్చిన తర్వాత వారితో డిస్కస్ చేసి ఆ కార్యక్రమాన్ని మనం చేపట్టాలని నేను కోరుకుంటున్నాం. మొట్టమొదటి మా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అయిన అమితన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇక్కడితో నేను ఈ శుభ సందర్భంలో మరొకసారి మండల ప్రజలకు అందరికీ నమస్సుమంజం చెప్పుకుంటూ ముగిస్తున్నాం. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ ఉద్యమాన్ని విస్తృతంగా, వేగవంతంగా ముందుకు నడిపించి ఈరోజు ఈ దిశకు తెచ్చిన మందకృష్ణ గారికి ఇంకొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. గతంలో మాకు ఉన్నమాట చెప్పాలంటే చనిపోయిన పశువులను కోసి వాటి చర్మాలని ఒలిచి వాటిని మురుగబెట్టి చెప్పులు కుట్టుకున్నటువంటి జాతి మా జాతి. అలాంటి జాతిని ఈరోజు ఈ స్థాయికి తెచ్చి ఈ స్థాయిలో నిలబెట్టి ఉన్నత పదవులను కూడా డాక్టర్ అంబేద్కర్ గారి పుణ్యాన, అదేవిధంగా ఆయన అడుగుజాలలో నడిచిన మందకృష్ణ గారు కూడా ఆయనని దృష్టిలో పెట్టుకొని ఆయన అడుగుజాలలో నడుస్తూ మాకు ఈరోజు ఈ స్థాయిలో తేవడానికి కారణమైన అంబేద్కర్ గారు కానివ్వండి, మందకృష్ణ గారు కానివ్వండి, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు ఉన్నమాట చెప్పాలంటే ప్రతి ఒక్కదానికి కూడా ముఖ్యమంత్రి దేనికైనా ఈ ఎస్సీల తరఫు నుండి ప్రతి ఒక్కటి పోరాటానికి అయ్యా ఇట్లా బతుకునని చెప్పిన మనిషి ముఖ్యమంత్రి గారు. వారితో పాటు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా మాకు చేదోడు వాదోడుగా ఉంటూ మా దళితులని సార్గిట సంగతి పలానూళ్ళ ఈ పరిస్థితి ఈ దళితులకి ఇది లేదంటే అప్పుడే స్పందించి వారికి న్యాయం చేకూర్చే మనిషి మా ఎమ్మెల్యే గారు. ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాము. అలాగే ప్రభుత్వం ఏదైనా మద్దతు తెలిపిన అందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నా. జై మాదిగ, జై మాదిగ, మందకృష్ణ గారి నాయకత్వం, మందకృష్ణ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.